మొన్ననే రేవంత్ చెప్పాడు కదా, ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది అంటూ. అట్లాగే అనేక మంది కాంగ్రెస్ నాయకులు అంటే ఈ టైంలో దుష్ప్రచారమే మెయిన్, చదువు రానటువంటి వాళ్ళని మోసం చేయడం అన్నటువంటిది. లేదంటే కనుక కాస్త మైండ్ పర్టికులర్గా లేనటువంటి వాళ్ళని మోసం చేయడం అన్నటువంటి రూట్లో కథ నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఎత్తేయాలన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని చెప్తున్నటువంటి వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ స్వయంగా స్పందించారు. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మొదటి నుంచి రిజర్వేషన్లకు సంఘ అనుకూలంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. తాను ఓ సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేసినట్టు వీడియోను ప్రచారం చేస్తున్నాను, కానీ అసలు అలాంటి సమావేశం ఏది జరగలేదని వివరించారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికత, కృత్రిమ మేధ ద్వారా జరగని దాన్ని కూడా జరిగినట్టు చూపించడం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ఏర్పాటు చేసినటువంటి విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థను ఆదివారం ఆయన చిరంజీవి స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ ప్రపంచాన్ని తెలుసుకునే మార్గంలో విద్యను ఆయన అభివర్ణించారు. 1952లో సరస్వతి శిశు మందిర్ చిన్న గదిలో ప్రారంభమైందని, నేడు దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. దేశం సమస్యలో ఉన్నప్పుడు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారని చిరంజీవి స్వామి కొనియాడారు. భారత్ని విశ్వగురువుగా మార్చేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సుధీర్, సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.